పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత సంఘాలను బలపరచడానికి అద్భుతమైన ఉత్తరాలు రాశారు. 14 ఉత్తరాలు బైబిల్లో మనం చూస్తాం. నూతన నిబంధనలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పౌలు మహాశయుని ఎన్నుకున్నారు. అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేనే ఏర్పరచుకున్న సాధనము అని పౌలు గురించి చెప్పబడింది. అలాంటి గొప్ప దైవజనుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘానికి ఉత్తరాలు రాశారు. కొంతమంది వ్యక్తులకు కూడా ఆయన ఉత్తరాలు రాసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొలస్సై అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఆయన క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించిన వివరాలు రాస్తూ అద్భుతమైన విషయాలు పొందుపరుచుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ వచన భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువులో ఏమున్నాయి? ఒక వ్యక్తి తన పాప జీవితాన్ని విడిచి, రోత జీవితాన్ని విడిచి, లోక సంబంధమైన ఆచారాలను విడిచి, పారంపర్యాచారాలను విడిచి యేసుక్రీస్తు ప్రభుని తన రక్షకునిగా, దేవునిగా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏంటి? ఈ రోజుల్లో చాలామంది అదే అడుగుతున్నారు కదా, యేసు ప్రభుని అంగీకరించడం వలన మాకు కలిగే ప్రయోజనం ఏంటండి? ఒకసారి ఒక ఆమె మా తండ్రి గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను యేసు ప్రభుని అంగీకరిస్తాను, చర్చ్కి వస్తాను, నాకేమన్నా అవసరాలు తీర్చబడతాయా అంటే కందిపప్పు, మినపప్పు, ఆ తర్వాత మంచి నూనె, ఇలాంటివి ఏమన్నా నాకు ఇస్తే యేసు ప్రభువును అంగీకరించేస్తాను అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించింది. మా తండ్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అమ్మ? అవి దొరికే స్థలం కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కందిపప్పు కోసం, మినపప్పు కోసం, మంచి నూనె కోసం కాదు వచ్చారు. ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు గ్రహించి, ఆయన దేవుడిని గుర్తించి, పాపక్షమాపణ నిమిత్తము, ఆత్మరక్షణ నిమిత్తము, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రభు దగ్గరికి మనం రావాలి, కానీ లోక సంబంధమైన విషయాల గురించి కాదు. అంటే దేవుడు మన భౌతిక అవసరాలు తీర్చడం నేను చెప్పట్లేదు, కానీ వాటి కోసమే ప్రభువును వెంబడిస్తే లోకంలో ఉన్న వారందరికన్నా దౌర్భాగ్యులు అని పౌలు మహాశయుడు తన పత్రికలో రాశాడు. యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి తన హృదయంలో చేర్చుకోవడం ద్వారా అతనికి కలిగే ప్రయోజనం ఏంటి అంటే, బుద్ధి మరియు జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయన యందే అనే మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే అనే మాట అక్కడ స్పష్టంగా పౌలు గారు రాశారు. ఆయన యందే అనే మాట వాడడంలో ఆ ఉద్దేశం అదే.